పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణారావు వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా పాదయాత్రల ద్వారా ప్రజలకు రాజ్యాంగ చైతన్యం కలిగిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహం ఉన్న కూడలిని అభివృద్ధి చేసి అంబేద్కర్ కూడలిగా నామకరణం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, ఇతర ప్రముఖులు, స్థానిక నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాన్ని మేధావులు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఉన్నటువంటి కమిటీ అందరూ చూసిన తర్వాత ఇది ఒకే బాగానే ఉంది అని చెప్పి మరి అప్పుడున్నటువంటి మేధావులంతా కూడా ఒకే అన్న తర్వాత ఆ కమిటీని ఆమోదించుకొని మన 70 సంవత్సరాల ఈ భారతదేశ స్వతంత్రంలో ఎంతో మందికి ఇటు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ వారితో పాటు కులాలకు, మతాలకు అతీతంగా ఇవాళ అందరికి కూడా మరి 75 ఏళ్ళ అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ జరిగినాయంటే కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు వారికి దూరదృష్టితో, ఒక మంచి ఆలోచనతో, అంటే ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా, ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ వ్యక్తి కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వారు రాజ్యాంగ నిర్మాణం చేసినారు. అంటే వారు ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం చేస్తే మనం ఈ రోజు వరకు కూడా ఎలాంటి కొట్లాటలు లేకుండా, అంటే కులాల మధ్య కొట్లాటలు ఒక రాజకీయ పార్టీ పెట్టించే విషయం మీకు తెలుసు. ఇంతకుముందు కొంతమంది మాట్లాడేట్టు ఎవరు ఒక్కరిద్దరు. నేనేమంటా ఉన్నంటే అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో ఈ దేశంలో భారత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెరుగులే. మరి ఇంతకుముందు మా సోదరులు అన్నీ చెప్పారు. నేను ఆ రోజే గుర్తించి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని ఒక నిమిషం బాబా నేను డిస్కస్ చేసి తర్వాత నేను ఆగుతాను.